లింగంపల్లి నుండి తిరుపతికి జనరల్ టికెట్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే టికెట్ క్యాన్సిల్ అయింది నాది. నేనైతే ఎక్కేసా. స్టార్టింగ్ పాయింట్ కాబట్టి సీట్ దొరికింది. ఒంగోలు వరకు అడ్జస్ట్ అయితే ఒంగోలులో షిఫ్ట్ అయిపోవచ్చు. ఈ జనరల్ కోచ్ అంత ఈజీ కాదండి, మామూలు టఫ్ కాదు. సీట్ దొరికితేనే, సీట్ దొరకకపోతే కింద పడుకోవడమే ఇంకా. ఫైనల్లీ ట్రైన్ అయితే ఒంగోలు వచ్చేసింది. ఇంకా స్లీపర్కి షిఫ్ట్ అయిపోవాలి. స్లీపర్కి ఎందుకు షిఫ్ట్ అవుతున్నా అంటే మా ఫ్రెండ్కి టికెట్ బుక్ అయింది. సో ఆర్ఏసి ఇద్దరం అడ్జస్ట్ అయిపోతాం. ఫైనల్లీ విత్ రాణా ప్రతాప్ పుల్కా. ఫైనల్లీ తిరుపతికి అయితే వచ్చేసాం. ఇది విష్ణు నివాస్, మామూలుగా లేదు. అవును, చిన్న హోటల్లో ఫ్రెష్ అవుదామని రూమ్ తీసుకుందాం అనుకున్నాం. చిన్న హోటల్ కానీ బిల్లు మాత్రం చాలా పెద్దగానే వేసాడు ఇతను. దర్శనం టోకెన్ అయితే తీసుకున్నాం. నాకు రానాకి వేరు వేరు టైమింగ్స్ వచ్చాయి, కానీ ఏం కాదంట, ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు అంట. తిరుమలకైతే స్టార్ట్ అయ్యాం. బస్ ప్రైస్ వచ్చేసి 110 రూపీస్, ఏసీ బస్. కానీ స్టార్ట్ అయ్యే వరకు ఏసీ వేయరంట, చెమట పట్టేసింది బాగా. కొండపైకి అయితే వచ్చేసాం. ఎంత చల్లగా ఉందంటే లిటరల్లీ జీరో పొల్యూషన్. ఆ గాలి, ఆ చల్లదనం హైదరాబాద్లో అయితే అస్సలు దొరకదు. రూమ్స్ అయితే ఎంత ట్రై చేసినా దొరకలేదు. ఇంక చేసేదేం లేదు, ఇక్కడే రెస్ట్ తీసుకొని అన్నప్రసాదంకి వెళ్ళిపోవాలి. అన్నప్రసాదం గురించి ఏం చెప్తాం, క్వాలిటీలో కానీ టేస్ట్లో కానీ ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వరు. టీటీడీ మేనేజ్మెంట్ సూపర్. దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయాం. చూడాలి ఎంత టైం పట్టిద్దో.
మినిమం 6 అవర్స్ అంటున్నారు. చూడాలి ఎంతసేపు పట్టిద్దో మరి. ట్విస్ట్ ఏంటంటే మా కాలేజ్ ఫౌండర్ మల్లారెడ్డి సార్ కూడా వచ్చారని తెలిసింది. చూడాలి మరి. గోవిందా ఫైనల్లీ గోవిందుణ్ణి దర్శించుకున్నాం. చెప్తే నమ్మరు, మోర్ దెన్ 45 సెకండ్స్ చూసాం. ఆ ట్రాన్స్లోనే ఉన్నాం. ఇంకా చాలా టైం పట్టిద్ది అనుకున్నాం. జస్ట్ 3.5 అవర్స్. 3.5 అవర్స్కి ఒక్క నిమిషం కూడా దాటలేదు. అంత ఫాస్ట్గా అయిపోయింది. మామూలుగా జరగలేదు దర్శనం అయితే. వావ్, కోనేరు చూడండి ఎంత ప్యూర్గా ఉందో, ఎంత బ్లూయిష్గా ఉన్నాయో వాటర్. ఒక్క చిన్న డస్ట్ పార్టికల్ కూడా లేదు వాటర్లో. ఎంత క్లీన్గా ఉంది. టీటీడీ ప్రొడక్ట్స్లో 2 డైరీస్ తీసుకోవాలి ఒక వెల్ విషర్ కోసం. ట్రైన్ అయితే ఎక్కేసాం. చాలా ఖాళీగా ఉంది ట్రైన్ అయితే. ఈసారి టికెట్స్ దొరికాయి. మా సీట్స్ వచ్చేసి 58, 60 రెండు లోవర్ బర్త్లోనే వచ్చాయి పక్క పక్కనే. అయితే అకార్డింగ్ టు యాస్థెటిక్ పీపుల్ తిరుపతి పెద్ద ట్రిప్ ఏం కాకపోవచ్చు, కానీ దేవుణ్ణి నమ్మేవాడికి గ్రేటెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ అంటే తిరుమల తిరుపతి. ఇంటికైతే వచ్చేసా. పూజ కూడా ఇప్పుడే అయిపోయింది. ఇక లడ్డు ప్రసాదం తినాలి. ఇంకా కాసేపు మా లక్కీతో అయితే ఆడుకున్నా. ఆ వుడెన్ టాయ్స్ని 3 టవర్స్గా కట్టమని ఛాలెంజ్ ఇచ్చా. మా లక్కీకి ఇలాంటి ఛాలెంజెస్ అంటే చాలా ఇష్టం. మా పాపములు తీయడానికి వైకుంఠం వదిలిపెట్టి వచ్చి పద్మపీఠం మీద కాలు కదపకుండా అలా నిలబడి ఉన్నావా అహోరాత్రములు? నీ కారుణ్యం ఏమని భావన చెయ్యను. అలా నిలబడినటువంటి స్వామిని ఆపాదమస్తకం చూడాలంటే కలియుగంలో సాధ్యమే శ్రీమన్నారాయణుణ్ణి. తిరుమలలో నేను చూశాను స్వామిని. ఎంత అదృష్టం! కంటి అఖిలాండకర్తనధిపుని కంటి అటువంటి పరమాత్మని ఈ భౌతిక నేత్రంతో చూశా. కాబట్టి అఘములు విడుకొంటి. ఆయన వచ్చిన అవతారమే పాప భంజనం కోసం. ఇంకా నాకు పాపం ఎక్కడుంది? పోయింది పాపం అన్నారు జనమాచార్య వారు. అది నమ్మకం.